ఈరోజు వీడియోలో మత్స్యావతారం గురించి చెప్పుకుందాం. శ్రీ మహావిష్ణువు 10 అవతారాలలో మత్స్యావతారం ఒకటి. ఈ మత్స్యావతారం మొట్టమొదటి అవతారం. ఈ మత్స్యావతారం కథ వినిన వారికి కానీ, చూసిన వారికి కానీ, చదివిన వారికి కానీ మంచి శుభాలు జరుగుతాయి. ధన అష్టైశ్వర్యాలు సమకూరుతాయి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. ఈ మహావిష్ణువు 10 అవతారాలలో మత్స్యావతారం మొట్టమొదటి అవతారం. ఈ అవతారం మత్స్యావతారం పురాణ ప్రకారం ద్రవిడ రాజ్యం అని ఉంటుంది. ఆ రాజ్యానికి మనువు రాజుగా ఉంటాడు. ఆ మనువునే ఇంకో పేరు సత్యవ్రతుడు అని కూడా పేరు. ఆ సత్యవ్రతుడు మంచి రాజుగా ఉంటాడు. మంచి రాజు అక్కడ ప్రజలు సుఖంగా శాంతంగా ఉండి కొన్ని ఏళ్ల పాటు ఆ రాజ్యాన్ని పరిపాలించి ఆ సత్యవ్రతుడు తపస్సు చేసుకోవడానికి మలయ కొండ పైకి వస్తాడు. కొడుకులకి రాజ్యం అంతా కట్టబెట్టి ఆయన బ్రహ్మ గురించి తపస్సు చేయడానికి మలయ కొండకి వస్తాడు. అక్కడ ఆశ్రమం ఏర్పరచుకొని ఆ ఆశ్రమంలో రోజు బ్రహ్మ గురించి తపస్సు చేస్తుంటాడు. అలా కొన్ని ఏళ్ళు అయిన తర్వాత ఆ బ్రహ్మ ఈ సత్యవ్రతుడి తపస్సుకు మెచ్చి, సత్యవ్రత నీ తపస్సుకు మెచ్చాను, ఏం వరం కోరుకో అంటే అప్పుడు సత్యవ్రతుడు, బ్రహ్మదేవ, ఈ లోకము అంతమవుతప్పుడు ఒక ప్రళయం వస్తుంది కదా, ఆ ప్రళయం వచ్చినప్పుడు అన్ని జీవులల్లా నాశనం అవుతాయి. అందులోన మళ్ళీ యుగం పుట్టడానికి, మళ్ళీ ప్రారంభం అవడానికి మనుషులు కావాలి కదా, అందుకోసం అందులో నేను ఒకరిని కావాలి. నేను ఆ విష్ణు భక్తుడిగా ఉండి నేను వాళ్ళని కొంతమందిని కాపాడే దాంట్లో నేను ఒకరిని కావాలని ఆ సత్యవ్రతుడు కోరగా, సరే ఇది అల్లకల్లోలమై అంతమైతే అప్పుడు ప్రళయం వస్తుంది. ఆ ప్రళయం ప్రకారం విష్ణుమూర్తి అవతారం ఎత్తుతాడు. నీ కోరిక నెరవేరును గాక అని బ్రహ్మదేవుడు వరం ఇస్తాడు. అలా కొన్నాళ్ళు ఆ ఆశ్రమం కాడ ఉండి నదిలో పోయి రోజు ఉదయం సాయంత్రం సంధ్యావందనం ఆశ్రయించుట, ఉదయం ఆ నదిలో చేయుట, ఆ నీళ్లతో సంధ్యావందనం సూర్యునికి చేస్తుంటే ఆ నీళ్లు నదిలో పట్టుకొని ఇట్లా నీళ్లు పట్టుకొని చేస్తుండగా ఆ నీటిలోకి ఒక చిన్న చేప పిల్ల, దోసెట్లోకి ఒక చిన్న చేప పిల్ల వస్తుంది. ఆ చేప పిల్ల వస్తే దాన్ని ఆ నీళ్ళలో మళ్ళీ వదిలేసి మళ్ళీ నీళ్లు పట్టుకుంటాడు. మళ్ళీ అట్లనే వస్తుంది. ఎన్ని మాటలు చేసినా ఆ చేప పిల్ల అలాగే వస్తుంది. అప్పుడు చివరికి ఆ చేప పిల్ల ఏమంటుంది, మహారాజా సత్యవ్రత, నీవు సత్యవ్రతుడు కాబట్టి నేను ఈ సముద్రంలో నేను పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, నన్ను మింగేస్తాయి, నన్ను కాపాడు, నీవు సత్యవ్రతుడు కాబట్టి, ధర్మవ్రతుడు కాబట్టి నన్ను కాపాడవలసినదిగా కోరుచున్నానని ఆ చేప పిల్ల అంటే, అప్పుడు దాన్ని తీసుకొని పోయి కమండలంలో తీసుకొని పోయి ఇంటికాడ ఆశ్రమంలో పెడతాడు. ఆశ్రమంలో పెట్టిన తర్వాత అది ఉదయం చూసేపటికి ఆ కమండలం పట్టకుండా లావ్ అయిపోయి ఉంటుంది. అప్పుడు మరి సత్యవ్రత నేను నాకు ఈ కమండలం పట్టదు, నన్ను ఇంకా కొంచెం పెద్ద దాంట్లో వేయండి అంటే, అప్పుడు
ఆ సత్యవ్రతుడు ఒక కుండలో వేస్తాడు. ఆ కుండలో వేయగానే మళ్ళీ వెనకనే ఆ కుండ పట్టకుండా ఇంకో రోజుకి ఆ కుండ కూడా పట్టదు. అప్పుడు సత్యవ్రత నన్ను ఈ కుండ కూడా పట్టదు, నన్ను ఇంకా కొంచెం పెద్ద దాంట్లో వేసి రక్షించంటే దాన్ని తీసుకొని పోయి ఒక చిన్న మడుగులో వేస్తాడు. ఆ మడుగులో వేసిన తర్వాత వెంటనే మరి ఆ మడుగు పట్టకుండా పెద్దదైపోతుంది. అప్పుడు నాకు ఈ మడుగు కూడా పట్టదు రాజా, నన్ను ఇంకా కొంచెం పెద్ద దాంట్లో వేయంటే తీసుకొని పోయి పెద్ద నదిలో వేస్తాడు. ఆ నదిలో వేస్తే అదే ఒక రోజుకే మళ్ళీ ఆ నది పట్టకోకుండా పెద్దదై పోతుంది చేప. అప్పుడు మహారాజా, నన్ను ఈ నది కూడా పట్టడం లేదు, వేరే పెద్ద దాంట్లోకి వేయంటే తీసుకొని పోయి నదిలో చేపని తీసుకొని పోయి సముద్రంలో వదులుతాడు. ఆ సముద్రంలో వదిలిన తర్వాత ఆ సముద్రం కూడా పట్టకోకుండా అయిపోతుంది. అప్పుడు సత్యవ్రతుడు ఇదేదో వింతగా ఉంది, సామాన్యమైన చేప కాదు ఇది అని ఎవరి నామం అయితే తలుస్తామో, ఎవరి నామము తలిస్తే అన్నీ పోతాయో ఆ శ్రీమన్నారాయణుడే ఈ చేప అవతారంలో నన్ను పరీక్షించడానికి వచ్చినట్లున్నాడని, అప్పుడు శ్రీమన్నారాయణ, నన్ను ఎందుకు పరీక్షిస్తున్నావు, నీవు మామూలు చేప కాదు, నీవే ఆ నారాయణమూర్తి విష్ణుమూర్తి అని అనగా అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై, ఇది నీవు బ్రహ్మదేవుని తపస్సు చేసినందుకు నేను ఇలా పుట్టాల్సి వచ్చింది, ఇంకొక 7 రోజుల్లో ఈ ప్రళయం వచ్చి మొత్తం ఈ జగత్తంతా నాశనం అవుతుంది, విలయతాండం అవుతుంది. అప్పుడు నేను మళ్ళీ ఈ జగత్తు సృష్టి ఆరంభం అవడానికి ఒక కారణము అవుతాను, అందులో నీవు ఒకడు అవుతావు. ఇంకా 7 రోజులకి ప్రళయం వస్తుంది, అధిక వర్షాభావం వచ్చి మొత్తం ఈ లోకమంతా ప్రళయంతో నిండిపోయి ఎవరు లేకుండా ఉంటారు, నేను చెప్పినట్లు చెయ్యి అని నేను ఒక పడవని ఇస్తా నీకు. ఆ పడవలోన 7 మంది ఋషులు, నీవు ఈ సృష్టికి కావలసినవి జంతువులు మొక్కలు అన్నీ ఏంటేంటివి కావాలో అవన్నీ ఆ పడవలో ఎక్కించు, నేను ఒక ఒడ్డుకి చేరుస్తాను అని ఆ విష్ణుమూర్తి సత్యవ్రతుడికి చెప్తాడు. అప్పుడు సత్యవ్రతుడు ఏమంటాడు, ఆ పడవ ఎట్లా పడుతుంది, నేను అన్నోటి ఎట్లా చేర్చేది, అసలు నేను ఆ ప్రళయం వచ్చినప్పుడు నేను నిన్ను గుర్తుపట్టేది ఎలా అంటే, ఆ పడవ నీవు ఎన్ని ఎక్కించినా పడుతుంది, అన్ని మొక్కలు జంతువులు అన్నిటికీ సృష్టికి ఏటేటివి తయారవుతావో అవన్నీ పడవలో ఎక్కించు, నన్ను తలుసుకో, నేను వచ్చి కాపాడుతాను, నువ్వు నన్ను తలుసుకున్న వెంటనే నేను వస్తా అని ఆ విష్ణుమూర్తి చెప్పగా, అప్పుడు సరే అని ఆ ప్రళయం వచ్చే ముందు 7 రోజులకు వస్తుందని చెప్పినాడు కదా, అప్పుడు వచ్చి ఆ పడవలోన ఆ ఋషులని అందరినీ దాంట్లో చేర్చి అప్పుడు శ్రీమన్నారాయణ్ణి ప్రార్థించగా ఆ విష్ణుమూర్తి వచ్చి చేప రూపంలో వచ్చి ఆ పడవకి ఒక పాముని, వాసుకి అనే పాముని తాడుగా కట్టి ఆ సముద్రంలో తీసుకెళ్తాడు. అప్పుడు ఆ ప్రళయం వచ్చి అలలు వచ్చి ఎంత ప్రళయం వచ్చినా కానీ దాన్ని ఆ పడవని తీసుకొని ఒడ్డుకి చేర్చుతాడు. అలా ఆ ప్రళయం వచ్చినప్పుడు మళ్ళీ సృష్టించడానికి కావలసినవన్నీ ఆ ఒడ్డుకి చేర్చి అటు తర్వాత ఆ విష్ణుమూర్తి, నీవు మళ్ళీ సృష్టికి ప్రారంభం
అవుతుంది అని చెప్పి విష్ణుమూర్తి వెళ్ళిపోతాడు. ఇది ఇందుకోసమే ఈ మత్స్యావతారం ఎత్తి ఆ ప్రళయం వచ్చినప్పుడు విష్ణుమూర్తి అందరినీ కాపాడి, ఎప్పుడైతే ధర్మం 4 పాదాల మీద నడవదో, అధర్మం ఎప్పుడైతే 4 పాదాల మీద నడుస్తుందో అప్పుడు విష్ణుమూర్తి ప్రతి యుగమున అవతరిస్తాడు. అలా మత్స్యావతారం ఎత్తవలసి వచ్చింది. ఈ మత్స్యావతారంలోనే దీనికి అసలు కారణం ఇంకొకటి ఉంది. అది రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ సముద్రంలోనే ఈ మత్స్యావతారానికి సంబంధించినది ఇంకొక కథ ఉంది. దాన్ని రేపటి వీడియోలో చెప్పుకుందాం. ఓం నమో నారాయణాయ. జై శ్రీరామ్.